హలో అండి, అందరికీ నమస్కారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో ఏం జరుగుతుంది? కేతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది. ఆ యుద్ధంలో భాగంగా ఒక్కొక్క కౌన్సిలర్కి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తుందంట. ఎట్టి పరిస్థితుల్లో ఆ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడం కోసం మంత్రి వివేక్ గారు చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే మంత్రి వివేక్ గారికి బాల్కా సుమన్ గారికి మధ్య చెన్నూరు నియోజకవర్గం అది, వాళ్ళిద్దరికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది. బాల్కా సుమన్ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. వివేక్ గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు ఆయన. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయ యుద్ధం, రాజకీయ ఘర్షణ గత కొన్నాళ్ళుగా ఉందిలేండి. ఇప్పుడేదో పార్టీలు వేరు కాబట్టి ఉంటాం కాదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత విరోధాలు ఉన్నాయి. సో ఎక్కడ బాల్కా సుమన్ పై చేయి అవుతాడు అనేటువంటి కారణం చెప్తా ఈ మున్సిపల్ చైర్మన్ని దక్కించుకోవడం అనేటువంటి మంత్రి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. బాల్కా సుమన్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య గొడవ నడుస్తుంటే ఇప్పుడు బాల్కా సుమన్ అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళాడు. కారణం ఏంటంటే మంత్రి గారి కాన్వాయ్ మీద, వివేక్ గారి కాన్వాయ్ మీద ఏదో ట్రాఫిక్ది అదేదో ఉంటుంది, పెట్టేది ఉంటుంది కదా, అది తీసుకొని విసిరేసాడట. మంత్రి గారి కాన్వాయ్ మీదకి, వివేక్ గారి కాన్వాయ్ మీదకి విసిరేసాడట. దాని మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రిమాండ్ ఖైడీగా జైలుకి వెళ్ళారు ఆయన. ఇక్కడ సంఖ్యాబలం రీత్యా చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 10 కౌన్సిలర్లు ఉన్నారు, సిపిఐ పార్టీకి 4 కౌన్సిలర్లు ఉన్నారు. బీఆర్ఎస్ సిపిఐ కలిసిపోయింది 14. చైర్మన్ పెట్టడం బీఆర్ఎస్ చేతికి రావాలి, వైస్ చైర్మన్ సిపిఐ చేతికి రావాలి. వాళ్ళిద్దరూ కలిశారు కాబట్టి, వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, వాళ్ళ అండర్స్టాండింగ్లో మాట్లాడుకున్నారు కాబట్టి. కాంగ్రెస్ చేతిలో కేవలం 7 కౌన్సిలర్లే ఉన్నాయి. అంటే వాళ్ళ 14 కౌన్సిలర్లతో పోలిస్తే సగమే కాంగ్రెస్ చేతిలో ఉన్నట్టు లెక్క. కాకపోతే కాంగ్రెస్కి ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు, అంటే కోఆప్షన్ కింద ఎమ్మెల్యేకి ఎంపీకి ఓటు ఉంటుంది కదా, ఈ 2 ఓట్లు అదనంగా కలిసి వస్తాయి, 9 ఓట్లు అయితే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, మనకి 9 ఓట్లు ఉన్నాయి, వాళ్ళ చేతిలో 14 ఓట్లు ఉన్నాయి, వాళ్ళ ఓట్లలో ఒక 3 కౌన్సిలర్ని లాగేసుకున్నామంటే మనమే హైయెస్ట్ అయిపోతాం అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆ 3 కౌన్సిలర్ని బీఆర్ఎస్ వాళ్ళని లేదా సిపిఐ వాళ్ళని లాక్కోవటం కోసం 3 కోట్లు ఆఫర్ చేశారట ఒక్కొక్క కౌన్సిలర్కి. ఇవాళ నేను చెప్తున్న మాట కాదు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన మాట, నా సొంత కవిత్వం కాదు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మాట చెప్తున్నా. ఒక్కొక్క కౌన్సిలర్కి 3 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. అంటే 3 కౌన్సిలర్లు అమ్ముడిపోతే 9 కోట్లు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అమ్ముడిపోతారుగా. 3 కోట్లు అనేది చిన్న విషయం కాదుగా. ఇప్పుడు ఒక వార్డు మెంబరో, ఒక సర్పంచో, ఒక ఎంపీటీసీయో తమ జీవిత కాలంలో 3 కోట్ల రూపాయలు సంపాదించలేరు. 3 కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఆఫర్ చేస్తున్నారంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు లొంగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ చేతిలో ఉన్న 10 మంది కౌన్సిలర్లో, సిపిఐ చేతిలో ఉన్న 4 కౌన్సిలర్లు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అమ్ముడిపోయారనుకోండి, ఈ 14 మందిలో కనీసం 3 అమ్ముడిపోయారనుకోండి, ఆటోమేటిక్గా చైర్మన్ పీఠం కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ ఇంత ఎందుకు? ఇప్పుడు వీళ్ళకి 9 కోట్లు పెడతారండి. ఆల్రెడీ ఎన్నికల్లో పెట్టుంటారు, ఒక 4-5 కోట్లు పెట్టుంటారేమో. ఈ 4-5 కోట్లు, ఆ 9 కోట్లు, మళ్ళీ ఈ కోట్లకు వడ్డీ, ఇదంతా కలిసి మళ్ళీ చైర్మన్ పదవిని సంపాదించుకోవడం కోసం, అంటే పదవి వచ్చిన తర్వాత పెట్టిన డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారుగా. ఎట్లా సంపాదించుకుంటారు అంటే మున్సిపాలిటీని దోపిడీ చేస్తారు, మున్సిపాలిటీ భూములు కబ్జా చేసి పడేస్తారు. అంతేనా? మున్సిపాలిటీ ఆస్తులు, మున్సిపాలిటీ భూములు కబ్జా చేసి పడేసి ప్రజల సొమ్ముని దోపిడీ చేసేసి పెట్టిన డబ్బుకు వడ్డీ, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పెట్టడానికి డబ్బు అంత సంపాదించుకుంటారా? ఎందుకు ఇంత ఆరాటం ఎందుకు ఒక్క మున్సిపల్ చైర్మన్ పదవి కోసం? ఆల్రెడీ 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి 90కి పైగా వచ్చాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ఘనంగా చెప్పుకుంటుంది. ఢిల్లీకి పరిసి కాంగ్రెస్ హైకమాండ్ కూడా బాగా గెలిచారని తప్పట్టు కొట్టారట, సత్కారాలు చేశారట, సన్మానాలు చేశారట, శాలువాలు కప్పారట రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు. మరి మీరు గెలిచారు, ప్రజల ఆశీర్వాదం వచ్చింది, హైకమాండ్ ఆశీస్సులు వచ్చాయి, అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఈ చిన్న మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ఇంత ఆరాటం ఏంటి? ఎన్నిక జరగనివ్వకుండా అప్రజాస్వామికంగా ఎందుకు? ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పేవాళ్ళు, బీఆర్ఎస్ మీద ఇదే ఆరోపణ చేసేవాళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు రాచరికాన్ని నడిపిస్తున్నారు, నియంతృత్వాన్ని నడిపిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ప్రతిపక్షాలని నిర్బంధిస్తున్నారు అని రేవంత్ రెడ్డి గారు ఏడ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏడ్చారు, ఇప్పుడు వీళ్ళని ఏడిపిస్తున్నారు. అంతేనా? వాళ్ళకి వీళ్ళకి ఏమీ తేడా లేదు. వాళ్ళు విడిచిన చెప్పుల్లోనే, కేసీఆర్ విడిచిన చెప్పుల్లోనే రేవంత్ రెడ్డి అదే చెప్పులు తొడుక్కొని పరిపాలన నడిపిస్తున్నాడు. అంతేనా? ఇది నాన్సెన్స్ కదా. డెమోక్రటిక్గా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఒకచోట కాంగ్రెస్కి ఇచ్చి ఉండొచ్చు, ఒకచోట బీఆర్ఎస్కి ఇచ్చి ఉండొచ్చు, ఎక్కువగా కాంగ్రెస్కి ఇచ్చారు, సంతోషించాలి. అవతలోడిది కూడా నాదే అంటే ఎట్ట, అన్నీ నావే అంటే ఎట్ట?
ప్రజల తీర్పును అపహాస్యం చేయొద్దు కదా ప్రజాస్వామ్యంలో. వివేక్ గారు, మీకు ఓ టీవీ ఛానల్ ఉంది, మీకు ఓ పేపర్ ఉంది, మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. మీరు గతంలో కూడా ఎంపీగా పనిచేశారు, గతంలో కూడా ప్రజాప్రతినిధిగా పనిచేశారు. మీ తండ్రి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. మీరు ఇలాంటి పనులకి పూనుకోవడం అనేటువంటిది మాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.